సో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇవాళ పులిహోర చేస్తున్నా. సో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ నైట్ మిగిలిపోయిన రైస్ ఉండే అనమాట. సో సరే అని చెప్పి రైస్ తీసుకొని పొడిగా కలుపుతున్నా. రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నా. నాదైతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది, మీరు కొంచెం తక్కువ వేసుకోండి. సో సాల్ట్ అనేది మొత్తం మిక్స్ అయ్యే వరకు కలపండి. సో రైస్ అయితే కలపడం కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో చింతపండుని నానబెట్టుకోండి. అంతలోపు తాలింపు వేసేయచ్చు మనం. సో గిన్నెనైతే పెట్టేసిన పైన గిన్నె అయితే ఫుల్ హీట్ అయింది. సో ఆయిల్ అయితే పోసేసిన. నాకు ఆయిల్ కొంచెం తక్కువైనట్టు అనిపించింది. ఇమ్మడే కొంచెం పోసి ఇంకా చాలు మళ్ళీ ఎక్కువైతే బాగుందని పాపేసిన. ఆయిల్ అయితే ఫుల్ హీట్ అయింది. జీలకర్ర ఆయిల్ వేసేసాను అనమాట ఇమ్మడి. సో మేమైతే కరివేపాకు వేసుకోము, మా ఇంట్లో తినరనమాట. సో నేను స్కిప్ చేసేసిన. అది లేకుండా టేస్ట్ బాగోదేమో అనుకోవద్దు, సూపర్గా ఉంటుంది. సో ఎండుమిర్చి అయితే వేసిన అనమాట. నేను ఎండుమిర్చి వేసి దాన్ని బాగా కలిపిన అనమాట. అప్పటికి చింతపండు నానబెట్టింది బాగా నానిందనమాట. సో దాన్ని అయితే పిండేసాను. దాంట్లో కొంచెం అది మసలు పెట్టాలి పొయ్యి మీద. చింతపండు అయితే వేసినాం కదా, సో ఆ వాటర్ అయితే మసలాలి. కొంచెం మసలితే మనకు టేస్ట్ తెలుస్తుంది. సో అదైతే మసలింది. సో నేనైతే తీసి పులిహోరలో వేసిన అనమాట. సో పులిహోరలో వేసినాం కదా, ఇప్పుడైతే పులిహోరని చాలా బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపాలి. సో అట్లా కలిపిన తర్వాత పులిహోర టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ అనేది చేయండి. సో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.